అండి, ఇది మ్యాచ్ నెంబర్ 22 రివ్యూ. ఈరోజు జరిగిన మ్యాచ్ సిఎస్కే వర్సెస్ కేకేఆర్. నిన్న చెప్పాను, చాలా మాట్లాడాను, చాలా మాటలు కూడా అన్నాను. ఈరోజు యాక్చువల్గా ధోని వచ్చి ఆడతారని చాలామంది అనుకున్నారు, కానీ కుదరలేదు. నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడో తెలియదు, చూద్దాం. అది మాత్రం మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఈరోజు సేమ్ ఫామ్తో మళ్ళీ సంజు శాంసన్ 48 కొట్టాడు. ఓకే, హాఫ్ సెంచరీ మిస్ అయింది, బట్ సేమ్ ఫామ్తో ఆడాడు. పాపం నిలబడి ఆడాడు అండ్ ఎక్కువ బాల్స్ కూడా తీసుకున్నాడు. కానీ అక్కడ పిచ్ అలాగా ఉండింది. ఈవెన్ సిఎస్కే బౌలర్స్కి బాగా అనుకూలంగా పడింది. ఈవెన్ కేకేఆర్ బౌలర్స్ కూడా చాలా బాగా వేశారు. లాస్ట్ మూమెంట్లో అయితే అసలు కార్తిక్ త్యాగి కానీ వైభవ్ అరోరా కొట్టించుకున్నా, బట్ లాస్ట్ ఓవర్ మాత్రం పర్ఫెక్ట్గా వేశాడు. అండ్ కార్తిక్ త్యాగి వాట్ ఏ బ్రిలియంట్ బౌలింగ్ ఈరోజు. అతన్ని నిజంగా అసలు లాస్ట్ ఓవర్స్లో అయితే నేనైతే స్కోర్ అయితే 215, 220 అలా పోతుంది అనుకున్నా. బ్రిలియంట్ 2 ఓవర్స్ వేసి మరీ కట్టడి చేశాడు. అండ్ ఆల్సో తక్కువేం కాదు, సిఎస్కే బౌలర్స్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఈరోజు. అంశుల్ కంబోజ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే, చాలా 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 తక్కువ. యార్కర్స్ వేస్తున్నాడండి, బ్రిలియంట్ యార్కర్స్. అండ్ ఈ రోజుతో 10 వికెట్స్ అంటే టోటల్ 10 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఈవెన్ పర్పుల్ క్యాప్తో డైరెక్ట్గా పోటీలో ఉన్నాడు. ఇప్పుడు చూసారా, ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఆల్రెడీ 10 వికెట్స్ తీసుకున్నాడు. సేమ్ ఈ రోజుతో పాటు అంశుల్ కంబోజ్ కూడా 10 వికెట్స్ తీసుకొని తనతో పోటీగా ఉన్నాడు. కానీ అంశుల్ కంబోజ్ 5 మ్యాచెస్ ఆడాడు, ప్రసిద్ధ్ కృష్ణ 4 మ్యాచెస్ ఆడాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే సిఎస్కే పర్ఫార్మెన్స్ అండి. వరుసగా 3 గేమ్లు ఓడిపోయారు, అందరూ వేసుకున్నారు. ఫ్యాన్స్ కూడా సిఎస్కే బాయ్కాట్ ఇట్ అన్నారు. కొన్ని ట్విట్టర్లో కొన్ని ట్వీట్స్ చూస్తే మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ చేసిన హడావిడి మామూలుది కాదు. బ్యాన్ ఇస్ సిఎస్కే అంట బికాస్ ఆఫ్ రుతురాజ్ అంట. రుతురాజ్ కూడా తెలుసు, చాలా హ్యూమిలియేషన్ ఫేస్ చేశాడు వాళ్ళ 3 మ్యాచెస్ అప్పుడు. ఈవెన్ రుతురాజ్ కూడా డైరెక్ట్గా చూస్తే ఈరోజు కూడా పర్ఫార్మెన్స్ వెరీ నీట్. నాకు తెలిసినంత వరకు రుతురాజ్ని నేను స్టార్టింగ్ నుండి చెప్తూ వచ్చా, రుతురాజ్ని వన్డౌన్ నింపండి, తను నీట్గా ఆడతాడు. కొంచెం ఆ ప్రెజరు, ఆ ఓపెనింగ్ ప్రెజరు, పవర్ ప్లేలో ఖచ్చితంగా ఇంత రన్స్ కొట్టాలి, ఏదో ఒక హిట్స్ చేయాలి అని చెప్పి ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్టేక్స్ చేసి అనవసరంగా అవుట్ అవుతున్నాడు అనిపిస్తుంది. బ్రిలియంట్ బ్యాట్స్మెన్, నిలబడ్డాడంటే కనీసం ఒక 50 కొట్టుకొని మరీ అవుట్ అవుతాడు. అలాంటి బ్యాట్స్మెన్ స్కోర్ని రన్ చేస్తాడు. మిడిల్ ఓవర్స్లో వన్ ఆఫ్ ద టాప్ బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే ఐపీఎల్లో అది రుతురాజే. ప్రీవియస్ సీజన్స్ కానీ అన్ని సీజన్లు తీసుకోండి, ఈజ్ ఎ బ్రిలియంట్ బ్యాట్స్మెన్. అలాగా వాడుకోండి, వాడుకునే వాళ్ళు వాడుకునేటట్టు వాడుకోవాలి. ఆయుష్ మాత్రమే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ చేసి కూడా మంచి స్కోర్ ఇచ్చాడు. ఒకవేళ మాథ్యూ షాట్ని మీరు తీసుకొని రాకూడదు అనుకుంటే ఈరోజు సబ్స్టిట్యూట్ కింద తెచ్చుకున్నారు కదా మాథ్యూ షాట్ని, అలాగే మాథ్యూ షాట్ని పెట్టుకోండి టీంలో. అంతమంది ఫార్నర్స్ పోకుండా ఉండాలంటే అది ఏమో నాకు అర్థం కాలేదు. అండ్ అఖిల్ హుస్సేన్ తెచ్చారు, బ్రిలియంట్ బౌలింగ్ వేసాడు. బట్ ఈవెన్ మాథ్యూ షాట్ని కూడా తెచ్చుకొని మాథ్యూ షాట్ని ఓపెనింగ్ అయినా దింపండి. లేదు ఓపెనింగ్ వద్దు, మాకు మాథ్యూ షాట్ వద్దు, పక్కన పెట్టేయండి. ఆయుష్ మాత్రమే ఓపెన్ దింపండి సంజు శాంసన్తో. బట్ ఈరోజు మ్యాచ్ గెలిచారు, హ్యాపీ. బట్ గుడ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఈరోజు ఇద్దరు దగ్గర నుండి, ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్. అండ్ ఆల్సో డివాల్డ్ బ్రేవిస్ 41 కొట్టాడు. ఓకే, కొంచెం స్లోగా అక్కడక్కడ బాల్స్ చాలా తడబడ్డాడు. బట్ ఎందుకంటే బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కేకేఆర్ ఏం తగ్గడం అవసరం లేదు. అండ్ ఎవరైతే నిన్న ఛాలెంజ్ చేశారో వైభవ్ అరోరా బౌలింగ్లోనే 20 రన్స్ కొట్టాడు. అండ్ ఆల్సో కొట్టి కూడా చిన్న సిగ్నేచర్ కూడా ఇచ్చాడు, వెళ్ళి ఇప్పుడు మాట్లాడు అని. ఇట్స్ రైట్, బాగా నచ్చింది అది. కొద్దిగా కొంత ఎవరికి తెలియని వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ నిన్న వైభవ్ అరోరా ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరికైనా తెలిసి ఉంటే అది మీకు కూడా తెలిసి ఉంటుంది, చూసుకోండి. సిఎస్కే గెలవడానికి కారణం మాత్రం సంజు శాంసన్ ఫామ్ మళ్ళీ పికప్ అయింది. అండ్ హీఈస్ టార్గెటింగ్ ఎవ్రీ బాల్. కానీ ఈరోజు కొన్ని కనెక్ట్ కాలేకపోయాయి స్టార్టింగ్ ఓవర్స్లో. ఈవెన్ తనకి తెలిసిందే, కానీ నాకు ఎందుకో ఒకటి మాత్రం డిసప్పాయింట్మెంట్ ఇక్కడ. సంజు శాంసన్ సునీల్ నారాయణ్కి ఖచ్చితంగా కొంచెం ట్రబుల్ అవుతాడని తెలిసిన పవర్ ప్లేలో సునీల్ నారాయణ్ తీసుకొని రాలేదు. రహానే పవర్ ప్లేలో వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, ఈవెన్ కెమెరాన్ గ్రీన్ చేత కూడా వేయించాడు. బట్ ఎందుకు, వై నాట్ సునీల్ నారాయణ్ 6th ఓవర్ తీసుకొని వచ్చాడు. 6th ఓవర్లో కూడా ఈవెన్ బ్రిలియంట్ ఎకనామీతో బ్రిలియంట్ 1 వికెట్ తీసుకున్నాడు కూడా. అండ్ బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు సునీల్ నారాయణ్. బట్ అదేదో పవర్ ప్లేలోనే సునీల్ నారాయణ్ తీసుకుని వచ్చి ఉంటే సంజు శాంసన్ని అక్కడే ఆపగలిగి ఉండొచ్చు. బట్ ఏదో చిన్న తప్పిదాలు అనుకోవచ్చు, కానీ చిన్న తప్పిదాలు కాదు, పెద్ద తప్పిదాలే చేశారు కేకేఆర్ వాళ్ళు. ఈవెన్ ఓపెనింగ్ బ్యాటింగ్గా నరేన్ తెచ్చారు, అది గుడ్ కాలే. బట్ ఫిన్నెల్ అండ్ ఫామ్ నాకు అర్థమే కావడం లేదండి. ఫిన్నెల్ అన్నవాడు ఊరికే నిలబడితే చాలు, ఒక 2-3 సిక్స్లు హిట్ చేస్తే చాలు, అతను విధ్వంసం అనేది మామూలుగా ఉండదు, అది అందరికీ తెలిసిందే. ప్రతి ఈ T20 అనే ఫార్మాట్కి వేరే రాస్తాడు ఆయన.
అలాంటి బ్యాటింగ్ ఆడతాడు. అలాంటి టోని ఎలా వాడుకోవాలని కూడా అర్థం కావడం లేదు వీళ్ళకి. చూద్దాం ఏం చేస్తారో. అండ్ ఈవెన్ ఈరోజు కామెంట్రేట్లో కొంతమంది మాట్లాడుతుంటే విన్నాను, అంగ్రీష్ రఘువంశీ ఈజ్ 1 డౌన్ బ్యాట్స్మెన్, ఎందుకు అతను రాకుండా రహానే వచ్చాడని చెప్పి అది కూడా ఒక టాపిక్గా తీసుకున్నారు. ఈవెన్ కెమెరాన్ గ్రీన్ 25 కోట్లు పెట్టి కొన్నారు, తీసుకుని వచ్చి 5th డౌన్ దింపుతా అంటే అతను ఏం చేయగలుగుతాడు? నూర్ అహ్మద్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు, డక్అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. నాకు అర్థమే కాదు ఎవరిని ఎలా వాడుకోవాలో. అభిషేక్ నాయర్ అయితే ఇమ్మీడియట్గా ఆడ వికెట్ పడంగానే అభిషేక్ నాయర్ మీద డైరెక్ట్గా ఫోకస్ చేస్తాడు కెమెరామ్యాన్. ఏంట్రా బాబు అంటే ఆయన టెన్షన్ పడుతూ వాళ్ళతో వీళ్ళతో ఏదో మాట్లాడుతూ ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో ఆయన ఒక టెన్షన్, ఆయన టెన్షన్ కూడా మాకు చూపించి మమ్మల్ని టెన్షన్ పెట్టడం, ఇదే జరిగింది ఈరోజు అంతా. ఈవెన్ రమణ్దీప్ దగ్గర నుండి కొంచెం బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ వచ్చింది ఈరోజు. రమణ్దీప్ ఏం చేయగలుగుతాడో మనకు తెలిసిందే, మంచి హిట్టర్ కూడా. కొంచెం ఫామ్ తప్పున్నారు అందరూ, రింకు సింగ్ ఆడతాడు అనుకున్నా అది కూడా ఆడలేదు. కేకేఆర్ ఫెయిల్యూరా నేనైతే అనుకోవడంలా, ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. గుడ్. అసలు నేను స్టార్టింగ్లో కొన్ని టీమ్స్ని స్ట్రాంగ్ టీమ్స్ అని చూస్తే ఫస్ట్ ప్లేస్లో నేను పెట్టింది కేకేఆర్. నేను ఆ ఓపెనింగ్ డియో చూసిన అప్పుడు నా దృష్టిలో ఉన్న ఓపెనింగ్ డియో వచ్చి ఫిన్నెల్ అండ్ టీమ్ సీఫర్ట్, న్యూజిలాండ్ ఓపెనర్స్, వాళ్ళని పెట్టి ఆడిపిస్తారు అనుకున్నా. బట్ ఏదో సమ్ డిఫరెన్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో తెలియదు. కానీ ఒకవేళ ఫిన్నెల్ ఫెయిల్ అవుతున్నాడు, టీమ్ సీఫర్ట్ని తీసుకొని రండి చూద్దాం, లేదా టీమ్ సీఫర్ట్ని ఫిన్నెల్ని దింపండి, వాళ్ళకి అలవాటే కదా, ఎలా డియో చేస్తారో చూద్దాం. బట్ చూడాలి, ఇలాంటి చిన్న చిన్న తప్పుల్ని రెక్టిఫై చేసుకొని వాళ్ళు ఎప్పుడు మళ్ళీ గత వైభవం తీసుకొని వస్తారో కేకేఆర్ టీంకి తెలియదు, అది చూడాలి. అండ్ ఆల్సో సిఎస్కే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. అసలు ఈరోజు ఆడే గేమ్ చూస్తే పాత సిఎస్కేనే గుర్తొచ్చింది. ఈవెన్ బౌలింగ్లో కూడా నేను నిన్న మాట్లాడాను, నూర్ అహ్మద్ కానీ ఫామ్ తీసుకుని వచ్చి వికెట్స్ తీస్తే ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్ అని. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ 3 వికెట్లు కూడా చాలా క్రూషియల్ వికెట్స్ తీశాడు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ నూర్ అహ్మద్. అండ్ అఖిల్ హుసేన్ కూడా తక్కువ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ బాల్ వేసిన బాల్ అంతా సూపర్గా వేశాడు. ఈవెన్ వాళ్ళకి అంత రూమ్ ఇవ్వలేదు, షార్ట్ సెలెక్షన్స్ కూడా అంత ఛాన్స్ ఇవ్వలేదు, ఎవ్రీ బాల్ వికెట్కి వేస్తూ వచ్చాడు. అండ్ అసలు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండి బౌలింగ్ పరంగా అయితే. సిఎస్కే ఇస్ బ్యాక్, సూపర్లీ బ్యాక్. నేను అదే చూడాలనుకుంటున్నా. ఇదే సిఎస్కే హైదరాబాద్కి వచ్చి ఎస్ఆర్ఎస్తో ఆడబోతుంది. ఏ విధంగా ఆడుతుంది, ఎలా మనోళ్ళు వాళ్ళని ఎలా ట్యాకిల్ చేయగలుగుతారు, వాళ్ళ బౌలర్లు ఇంత పాజిటివ్గా ఉన్నారు, ఇంత స్ట్రాంగ్గా తయారయ్యారు, మనం వాళ్ళ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నా. అందరికీ తెలిసిందే వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ వచ్చి ఎస్ఆర్హెచ్తోనే, మన మ్యాచ్ కూడా సిఎస్కేతోనే. ఈ సాటర్డే 3:30కి జరిగే మధ్యాహ్నం మ్యాచ్లోనే వాళ్ళ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి చూద్దాం ఏం చేయగలుగుతారో. అండ్ అందరికీ చెప్తున్నా, ధోని వస్తున్నాడా హైదరాబాద్కి, ధోని వస్తున్నాడా చూడండి, ఖచ్చితంగా వచ్చి ఆడతాడా అది ఎవరికి తెలియదు, చూద్దాం. అండ్ ఆల్సో ఈరోజు టికెట్స్ బుక్ చేద్దాం అని చెప్పి మ్యాచ్ టికెట్స్ అని వెళ్తే క్యూలో 1.5 lakh క్యూ ఉంది. ఎప్పుడు దాకా వెయిట్ చేయాలో కూడా ఎవరికి అర్థం కాలేదు. చాలామంది వెయిట్ చేశారు టికెట్లు కొనడానికి, మా ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ వల్ల కుదరలేదు. అండ్ ఆల్సో చాలామంది రికమెండేషన్లు అవి ఇవి అనుకున్నారు కానీ ఏమీ జరగలేదు. అంతమంది ఫ్యాన్స్ ఓవర్ రేటెడ్గా ఉంది ఆ మ్యాచ్. అసలు 1.5 lakh క్యూ ఏంటి, ఆ క్యూ కోసం అందరూ వెయిట్ చేయడం ఏంటి, టికెట్స్ దొరకపోవడం ఏంటి. అండ్ ఆల్సో చూడాలి ఎవరికి అసలు టికెట్స్ అయితే దొరకమని. నాకు ఫస్ట్ మ్యాచ్ డీసీకి మాత్రం టికెట్లు ఖాళీగా పడి ఉన్నాయి, అదైనా బుక్ చేసుకోండి. ఇంకా మ్యాచ్ స్టేడియంలో చూడాలనుకున్న వాళ్ళు, అది కూడా మంచి మ్యాచే. డీసీ ఏం తక్కువ కాదు, కేఎల్ రాహుల్ ఉంటాడు, వెళ్ళి చూడొచ్చు. ధోని ఏమొచ్చాడు, ఆడతాడో కూడా ఎవరికి తెలియదు. బట్ టికెట్స్ మాత్రం బాగా బుక్ అవుతున్నాయి. నాకు తెలిసినందుకు ఇక్కడ మాత్రం డామినేషన్ ఎస్ఆర్హెచ్దే ఉంటుందని నేను కోరుకుంటున్నా. ఎక్కువ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్నే నేను స్టేడియంలో చూడాలని కోరుకుంటున్నా. అండ్ ఆల్సో ఎవరైనా సరే ఎస్ఆర్హెచ్ సపోర్టర్స్ ఎవరైనా ఉంటే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసి షేర్, సబ్స్క్రైబ్ ఆర్ లైక్ ఏదో ఉంటుంది కదా, ఏదో చేయండి ప్లీజ్. కొద్దిగా వ్యూస్ అనేది రావడం లేదండి, నాకు తెలుసు రాదు కూడా, కొత్తగా పెట్టాను ఛానల్. పోయిందంటే ఏదో మీ వల్లైనా పోయింది అనుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక ఎస్ఆర్హెచ్ అని ఫ్యాన్స్ అనే కాదు, అందరి గురించి పాజిటివ్గానే చెప్తాను. అప్పుడప్పుడు కొంతమందిని వేసుకుంటుంటా, అది కూడా వేసుకోవడం ఏం కాదు, ఏదో మాట్లాడే మాటలు వచ్చేస్తుంటాయి. బట్ ఓకే, చూడండి, నచ్చితే చూడండి వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వద్దు అనుకుంటే కూడా వదిలేయండి, నేనే ఫోర్స్ చేయను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.